వెల్కమ్ టు సీవ్ యువర్ సెల్ఫ్. ఇలా మనం పేపర్ కటింగ్ చేసుకున్న దాన్ని ఇలా క్లాత్ పైన పెట్టి ఎక్స్ట్రా మార్జిన్ కుట్టడానికని సైడ్‌కి ఎక్స్ట్రా మనం 1 నేనైతే 1 ఇంచ్ తీసుకున్నాను. మార్జిన్ కోసమని లూజన్ చేసుకోవడానికని. అలా నేను ఇది స్లీవ్స్ ఇవి 2 పేర్స్ అంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి అలా కట్ చేసుకున్నాను. ఇది ఫ్రంట్ సైడ్. నేను డబుల్ లైనింగ్ పెట్టుకుంటున్నాను. ఎందుకంటే నాకు కప్స్ పెట్టుకునేవి ఉందని. సో, అట్లా ఎక్స్ట్రా కుట్టడానికి మనకి ఎంత అవసరం ఉంటదో అంత ఎక్స్ట్రా పెట్టుకొని మనం అలా ఎక్స్ట్రా కట్ చేసుకోవాలండి. ఇలా ప్రతి ఒక్కటి నేను డబల్ కుట్టేది ఉంది కాబట్టి ఎక్స్ట్రా 4 కట్ చేసుకున్నాను. ఇది సింగిల్ మిడిల్ పోర్షన్. ఇది కూడా 2. ఒకటి మెయిన్ ఫ్యాబ్రిక్‌కి అటాచ్ చేయడానికని, ఇంకొకటి లోపల పెట్టుకోవడానికని. అంతటా అలాగే ఎక్స్ట్రా తీసుకున్నాను. సెంటర్‌లో నాచ్ పెట్టుకున్నాను. ఇలా మనం ఫస్ట్ అయితే ఫ్యాబ్రిక్‌కి ఒక లైనింగ్‌ని ఇలా పెట్టుకొని కదలకుండానే పిన్స్ పెట్టుకొని అటాచ్ చేసుకున్నాను. అన్ని పార్ట్స్ ఇలాగే అటాచ్ చేసుకోవాలండి. కదలకుండానే మనం అలా పిన్స్ పెట్టుకోవాలి. నేను మొత్తం కుట్టేసుకున్నాక లోపల నుండి పెట్టే లైనింగ్‌ని వేరేగా అన్ని అటాచ్ చేసుకోవాలి. ప్రిన్సెస్ కట్ దగ్గర కూడా వేరేనే టోటల్‌గా వేరే అటాచ్ చేసుకున్నాను. డబల్ రివర్స్ సైడ్ నుండి మనం లోపల పెట్టుకొని అంతా ఇలా పెట్టుకొని షోల్డర్ అన్ని ఫిక్స్‌గా ఉన్నాయా లేదా అని కరెక్ట్‌గా పెట్టుకొని స్టిచ్చింగ్ చేయాలి. బ్యాక్ డాట్ కూడా రెండిటి వేరుగానే పెట్టుకోవాలండి. ఇలా పిన్స్ పెట్టుకుంటే ఇక్కడ కదలకుండా క్లాత్ పర్ఫెక్ట్‌గా వస్తుంది. నేను ఇక్కడ గల్లకు కానీ, ఇక్కడ కానీ ఎక్స్ట్రా అటాచ్ ఏం చేయట్లేదు. ఎందుకంటే ఇది డబుల్ లైనింగ్ ఉంది కాబట్టి అది సరిపోతుంది. నేను రివర్స్ సైడ్‌లో రెండింటిని పెట్టి కుడుతున్నాను. ఇది నెక్ సైడ్. ఇలా మొత్తం కుట్టుకున్నాక ఎక్కడ కర్వ్స్ ఉన్నాయో అక్కడ అన్ని నాచెస్ పెట్టుకోవాలి. కార్నర్స్ దగ్గర కూడా కార్నర్ ఉండకూడదు. అదంతా తీసేసుకొని రివర్స్ చేసుకోవాలి. ఇది బ్యాక్ నెక్. నేను ఈ బ్లౌజ్‌కి బ్యాక్ హుక్స్ పెట్టుకుంటున్నాను. ఎందుకని బ్యాక్ ఓపెన్ ఉంది. అలాగే 2 సైడ్‌లు కూడా మొత్తం బ్లౌజ్ అంతా అలాగే అటాచ్ చేసుకుంటున్నాను. ఓన్లీ ఆర్మ్స్ దగ్గర సైడ్‌కి ఆ 2 భాగాలు వదిలేసి మిగిలినంతా రివర్స్‌లోనే కుట్టేసుకుంటున్నాను.
ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి. ఇది చాలా నీట్‌గా లోపల నుండి కూడా నీట్‌గా ఉంటుంది. కుట్టేటప్పుడు మాత్రము ఎక్కడ ముడతలు రాకుండా చూసుకొని కుట్టుకోవాలి. అన్నీ కరెక్ట్‌గా ఉన్నాయా లేదా. మళ్ళీ అంతా కుట్టిన తర్వాత ఒకటేసారి కుట్టకూడదండి. 2 సార్లు కుట్టుకోవాలి. నేను ఇక్కడ నెక్ దగ్గర క్యాన్వాస్‌ని నెక్ దగ్గర పెట్టుకున్నాను. అంటే గల్ల దగ్గర చాలా మంచి నీట్‌గా ఫినిషింగ్ రావడం కోసమని ఇప్పుడు నేను రివర్స్ చేసుకొని దాంట్లో కప్స్ పెట్టుకుంటున్నాను. ఈ విధంగా మనము మిడ్ పాయింట్‌ని మార్క్ చేసుకొని ఫస్ట్ కటింగ్ చేసేటప్పుడే మార్క్ చేసుకొని ఉంచుకోవాలి. అక్కడే కప్స్ పాయింట్ మిడ్ పాయింట్ కప్స్ కూడా తీసుకొని ఇక్కడ పెట్టుకోవాలి. ఫస్ట్ ఫ్రంట్ అది స్టిచ్చింగ్ మార్జిన్ ఉంది కదా దానికి కుట్టాలి. పైన కనిపించకుండా కుట్టుకోవాలండి. ఇందులో కుట్టేసుకోవాలి. ఆ తర్వాత దాన్ని కప్స్‌ని రివర్స్ చేసుకొని లోపల లైనింగ్ కూడా అటాచ్ చేసుకోవాలి. ఇది ఫ్రంట్ భాగంలో. ఈ కప్స్‌ని ఇలా నేను మొత్తం ఫినిషింగ్ చూపిస్తున్నాను. మర్చిపోయాను చూపించాను. అలా రివర్స్ చేసుకున్నాను మొత్తము. కప్స్‌ని మళ్ళీ రివర్స్ చేసుకొని లైనింగ్‌లో కూడా మార్క్ చేసుకొని ఇక్కడ పెట్టేసుకోవాలి. ఇలా డబల్ లైనింగ్ పెట్టుకున్నందుకు లోపల నుండి కూడా చాలా నీట్‌గా వస్తుందండి. ఓన్లీ స్లీవ్స్ సైడ్స్ దగ్గర తప్ప ఇంకెక్కడ ఏమీ కనిపించకుండా నీట్‌గా ఉండాలి. 2 కప్స్ పెట్టుకున్నాక ఇలా కనిపిస్తుంది. ఇంకొకటి కూడా సేమ్ అలాగే పెట్టుకోవాలి. పెట్టుకున్నాక మనం ఎక్కడైతే ఓపెన్ చేసి ఉంచామో సైడ్స్ ప్లస్ ఆర్మోల్ సైడ్ అక్కడ లైనింగ్ ప్లస్ మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసుకోవాలి. అదే ఓపెన్ ఉంచాం కదా అక్కడ నుండి మనం పెట్టాము కప్స్‌ని, అందుకని అది ఓపెన్ ఉంచాము. ఇప్పుడు అది ప్యాక్ చేసేసుకొని స్లీవ్స్ అటాచ్ చేసుకోవాలి. ఇలా ప్యాక్ చేసుకొని స్లీవ్స్ అటాచ్ చేసుకొని ఆ తర్వాత మనం ఎక్స్ట్రా ఎంత వదిలాము 1.5 ఇంచ్ వదిలాము అంటే అంత పెట్టుకొని స్లీవ్స్‌కి కూడా సైడ్స్‌కి కూడా అంతే 1.5 ఇంచ్ వదిలానండి. ఫిట్టింగ్ మార్జిన్ పెట్టుకొని చూసుకొని మెజర్ చేసుకొని ఫైనల్‌గా కుట్టుకోవాలి. స్లీవ్స్ అటాచ్ చేస్తున్నాను. స్లీవ్స్ అటాచ్ చేసుకోవాలండి. ఇదండి ఫైనల్. చూడండి ఎక్కడ ఏమి లేకుండా ఓన్లీ స్లీవ్స్ దగ్గర సైడ్స్ దగ్గర తప్పితే ఇంకెక్కడ ఏమి కనిపించకుండా అంత నీట్‌గా వస్తుంది. ఇలా మీరు కూడా ట్రై చేసి చూడండి. చాలా ఈజీ పద్ధతిలో అయిపోతుందండి. ఇది ఫ్రంట్, ఇది బ్యాక్ అండి. నేను నాట్ క్లాత్తోనే తిప్పుతున్నాను. ఎస్ఎస్ క్లాత్తోనే చేసుకున్నాను. ఇదండి ఫైనల్ లుక్. మీరు కూడా ట్రై చేసి ఎలా ఉందో చెప్పండి. మీకేమన్నా మెజర్‌మెంట్ ఇది కరెక్ట్‌గా కట్ చేయడం రావట్లేదు అని అంటే నాకు కామెంట్ చేయండి. నేను చూపిస్తాను. Like, share and subscribe. Thank you for watching.